జిల్లా జగ్గంపేట మండలం ఇర్రిపాకలోని ప్రసిద్ధ శివకేశవుల క్షేత్రంలో ఈ నెల 7, 8, 9 తేదీలో నిర్వహించనున్న మహా ఆధ్యాత్మిక వేడుకలకు ఘనంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా శ్రీనివాస కళ్యాణం, సత్యనారాయణ స్వామి కళ్యాణం, శివపార్వతుల కళ్యాణానికి సంబంధించిన ప్రచార గోడపత్రికను జగ్గంపేట శాసనసభ్యులు, టీటీడీ బోర్డు సభ్యులు జ్యోతుల నెహ్రూ ఆవిష్కరించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ దివ్య కళ్యాణోత్సవాలను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ మహోత్సవాలకు టీటీడీ బోర్డు చైర్మన్ బీఆర్ నాయుడు, టీటీడీ జేఈఓ వెంకయ్య చౌదరి, టీటీడీ బోర్డు సభ్యులు, ప్రజాప్రతినిధులు హాజరవుతారని జ్యోతుల నెహ్రూ తెలిపారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి అనుగ్రహం పొందాలని కోరారు. ఈరోజు మిమ్మల్ని అందరినీ స్పీడ్లో పిలవడానికి కారణం 7, 8, 9 ఏదైతే ఇరిపాక గ్రామంలో శివకేశవుల క్షేత్రం ఉందో ఆ మహాక్షేత్రంలో 3 రోజులు ఒక ఉత్సవాన్ని చేయదలుచుకున్నాం. అందులో 7వ తారీఖు తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి వెంకటేశ్వర స్వామి వారి యొక్క కళ్యాణం దేవస్థానం యొక్క ఆధ్వర్యంలో, తిరుమల దేవస్థానం యొక్క ఆధ్వర్యంలో అక్కడ పండితులతోటి ఆ ఉత్సవ విగ్రహాలతోటి కార్యక్రమం 7వ తారీఖుని 7 గంటలకు ప్రారంభమై సుమారు ఒక 3 గంటల దాకా ఉంటుంది, 10 గంటల దాకా ఆ కార్యక్రమం జరుగుతుంది. దీనికి ముఖ్య అతిథులుగా టీటీడీ బోర్డు చైర్మన్ బీఆర్ నాయుడు గారు, అలాగే టీటీడీ బోర్డు అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి గారు, మా బోర్డు మెంబర్స్, అలాగే ఇంకా ప్రజాప్రతినిధులు, శాసనసభ్యులు వీళ్ళందరూ కూడా పాల్గొనడం. మా అంచనా ప్రకారం ఒక 10,000 మంది భక్తులు ఆ కళ్యాణ మహోత్సవంలో పాల్గొంటారని చెప్పేసి అంచనా ఉంది. అలాగే 8వ తారీఖుని ఏదైతే మనందరికీ దివ్యక్షేత్రంగా ఉందో అన్నవరం సత్యనారాయణ స్వామి ఉదయం 9 గంటలకి సామూహిక వ్రతాలు చేయడం జరుగుతుంది. ఈ శివకేశవుల క్షేత్ర ప్రాంగణంలో సామూహిక వ్రతాలు కూడా సుమారు అంటే 108 దగ్గర నుంచి సామూహిక వ్రతాలు అంటారు. దాన్ని ఒక 500 పైబడే ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది. సామూహిక వ్రతాలు ఇవన్నీ కూడా అన్నవరం దేవస్థానం నుంచే పండితులు వచ్చి వ్రత పురోహితులు వస్తారు. అక్కడ ఏ రకమైనటువంటి విధానంతో జరుగుతుందో అదే విధానంతో ఇక్కడ కూడా జరిగేటటువంటి కార్యక్రమం జరుగుతుంది.